శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు ఎక్కడి నుంచి, కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి ఈ బుధ శుక్రుల కలయిక ఒక విధంగా ఆకస్మిక అదృష్టాన్ని, లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. సో ఏదైనా అష్టమ స్థానంలో పాపగ్రహ సంచారం జాతకుడికి అపవాదుల్ని, ప్రమాదాల్ని, కష్టాల్ని కలగజేస్తూ ఉంటుంది. అయితే శుభగ్రహం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక శుభ ఫలితాలని, శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ రాశి వారికి యోగకారకుడు శుక్రుడు పంచమ దశమాధిపతిగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఒకేసారి మీకు మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమ స్థానాధిపతి అష్టమ స్థానంలోకి రావడం ఒక విధంగా జాతకుడికి ఉద్యోగంలో అనుకోకుండా వేతనం పెరగడం, జీతం పెరగడం, అభివృద్ధి రావడం, ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది కొంత ఇబ్బందితో కూడుకొని ఉంటుందన్నమాట. సడన్గా మీ పై అధికారికి ఏదైనా ప్రమాదమో ఇబ్బందో కలిగినప్పుడు ఆ పోస్టులో మిమ్మల్ని టెంపరీగా వేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏంటంటే ఏదన్నా మనకి ముఖ్యమంత్రిలో ఎవరు అలాంటి వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పోస్టులో వేరే వాళ్ళని సడన్గా వాళ్ళ పిల్లలను ఎవరినో ప్రవేశపెడుతుంటారు, లేదా సీనియర్ని టెంపరీగా ప్రధానమంత్రిగాను ముఖ్యమంత్రిగాను వేస్తూ ఉంటారు. అటువంటిది సడన్గా మీకు ఒక అధికార హోదా లాంటిది లభించే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ భాగ్యాధిపతి కూడా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఒక శుభవార్త, ఒక అదృష్టం ఈ ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో కలిగే అవకాశం ఉంది. సరే, అష్టమం అన్నది స్త్రీలకి మాంగళ్య స్థానం కాబట్టి, అలాగే ఇది భర్తకి ధనస్థానం అవుతుంది. అదే మగవాళ్ళైతే భార్యకి ధనస్థానం అవుతుంది. ఈ కారణం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. లేదంటే వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం రావడం వల్ల ఖచ్చితంగా మీరు ఇటువంటి ఆ శుభకార్యకు సంబంధించిన వేడుకల్లో పాల్గొనడం, ఆ కారణంగా మీకు వారి ద్వారా కొంత ఆర్థిక లాభం కానీ, స్థిరాస్తి లాభం కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమానికి అంటే మకర రాశి నుంచి సప్తమం అన్నది కర్కాటక రాశి, దానికి లాభాధిపతి శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు, మీకు అష్టమంలో ఉన్నాడు. అంటే ఆకస్మికంగా మీకు ఒక అదృష్టం, ఒక లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇవి మీకు శుభాన్ని కలిగిస్తే విద్యార్థులకి, పరిశోధకులకి, సైంటిస్టులకి, రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలకి తగిన ఫలితం ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఏదో ఒక పరిశోధన చేస్తూ అది పూర్తవడం, లేదంటే మీరు ఏదైనా ఒక బుక్ రాయడం వల్ల అది పూర్తవడం, ఈ సమయంలో మీకు ఒక గౌరవ హానరబుల్ డాక్టరేట్ లాంటిది రావచ్చు, టెంపరీగా గుర్తింపు రావచ్చు, లేదంటే మీ యొక్క బయట వాళ్ళ ప్రశంసలు, మేధావుల ప్రశంసలు అందుకోవచ్చు. అంటే ఏదన్నా మీరు చేసిన కృషికి తగిన ఫలితం వస్తుంది, మీ యొక్క పరిశోధన ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనూహ్యంగా మరి విద్యార్థులకైతే వాళ్ళ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, మంచి మార్కులు రావడం, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ రెండు గ్రహాలు కూడా మీకు ధనస్థానాన్ని చూస్తాయి.
అష్టమంలో ఉన్న గ్రహాలు ధనస్థానాన్ని చూడడం, అక్కడ ఉన్నటువంటి లగ్నాధిపతిని చూడడం వల్ల కంపల్సరీగా ఒక ప్రైజ్ మనీ లాంటిది, ఒక ధనయోగం మీకు ఈ కాంబినేషన్ ద్వారా ఆగస్టు 1 నుంచి 22 తారీఖుల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు మరి రవి కూడా అష్టమ స్థానంలోకి వస్తూ ఆగస్టు 15 తర్వాత మరి రవిని శని వీక్షించడం వల్ల ఏదైనా ఉద్యోగం లాంటిది కూడా మీకు సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడో మీరు ప్రయత్నం చేసి వదిలేసిందో, గతంలో ఎప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చి ప్రయత్నం చేసి వదిలేసి ఉంటే అది సడన్గా మీకు ఈ సమయంలో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా నామినేటెడ్ పోస్టుకి కానీ వారసత్వంగా వచ్చే ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే అది ఈ సమయంలో మీకు వస్తూ దాని ద్వారా మీకు గౌరవం లభిస్తుంది. లేదంటే ఏదైనా ఒక ప్రభుత్వ పథకం ద్వారా మీకు మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఒక ప్రభుత్వ పథకం రావడం వల్ల దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి సంపద కొంతలో కొంత, అంటే ఎవరి స్థాయికి ఎంత ఉంటుందో చెప్పలేము, అది కొంతవరకు మీకు ఈ ప్రభుత్వ సహకారం లాంటిది కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. సో ఏదైనా మరి మకర రాశి వారికి యోగకారక గ్రహాలు, శుభగ్రహాలు అనేవి అష్టమంలోకి రావడం వల్ల ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త ఏదైనా ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకి కంపల్సరిగా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఇంకా మీకు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ ఉద్యోగం లాంటిది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కొంతవరకు మీ మీద ఉన్న బర్డెన్ తగ్గే అవకాశం ఉంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్టయోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత, అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవాను కూడా చూస్తున్నాడు కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.